మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అంటే అభిమానుల్లో హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. ఆగస్టు 22న సమీపిస్తుందంటే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. చిరంజీవి నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తుంటారు. కొత్త సినిమాలు లైన్లో ఉంటే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. అయితే ఆగస్టు 22కి ఇంకా 4-5 రోజుల సమయం ఉండడంతో సోషల్ మీడియాలో మెగా రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నయ్య పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరు ఫ్లెక్సీల సందడి కనిపిస్తోంది. అభిమానులు కూడా అప్పుడే అన్ని చోట్ల సంబరాలు మొదలు పెట్టేశారు. మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు చిరు కూడా తమ కొత్త మూవీల అప్డేట్స్ ను ఇస్తూ వారి ఆనందాన్ని డబుల్ చేస్తుంటారు. కుర్ర హీరోలతో సమానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో సందడి చేసిన బాస్ ఆయా మూవీల కోసం తెగ కష్టపడుతున్నాడు. ప్రెజెంట్ విశ్వంబర మూవీని ఫినిష్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. చిరు బర్త్డే సందర్భంగా విజువల్ వండర్ గా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది. చిరు లుక్స్ తో పాటు మెయిన్ థీమ్ ను టీజర్ లో రివీల్ చేయనున్నట్లు టాక్. ఇప్పటికే టీజర్ కట్ అయిందని, చిరు ఫైనల్ చేస్తే ఫ్యాన్స్ కు చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇవే కాక మరిన్ని క్రేజీ అప్డేట్స్ చిరు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వంబర ఫైనల్ స్టేజ్ చేరడంతో నెక్స్ట్ ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. రిపీట్ అవుతున్న గాడ్ ఫాదర్ కాంబో గురించి అప్డేట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమా కోసం మోహన్ రాజా అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హై రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి రోల్ ఎంతో డిఫరెంట్ గా ఉంటుందన్న మ్యాటర్ బయటకు రాగానే ఈ కాంబినేషన్ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి సుస్మిత కొనిదేలా ఈ మూవీని నిర్మించనుంది. అదేవిధంగా సక్సెస్ఫుల్ డైరెక్టరేట్ హరీష్ శంకర్ మూవీ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ తో పలకరించిన ఆయన రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఓ స్క్రిప్ట్ కూడా వినిపించాడట. చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, చిరు పుట్టినరోజు నాడు అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త సినిమాల అప్డేట్స్ తో పాటు రీ రిలీజ్ కు ఇంద్ర, శంకర్ దాదా MBBS రెడీ అవుతోంది. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చూస్తుంటే మెగా రచ్చ మామూలుగా ఉండదని తెలుస్తోంది.